వనజ, జార్జమ్మ, ఇంకా ఆర్విఆర్ ట్యూషన్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా, శ్యాంబాబు వర్మ, నాగరాజు వర్మ, శ్యాంబాబు, పిచ్చయ్య, సుగుణ్ రావు, సాంబశివరావు, అంకయ్య, వనజ. ఈ అమ్మాయి లాస్ట్ అమ్మాయి ఒక కబడ్డీ ప్లేయర్, అమ్మాయి పేరు నేను చెప్పను. జార్జమ్మ, ఇంకా ఎవరైనా మిస్ అయ్యి ఉండే ఆర్వీఆర్ ట్యూషన్ వాళ్ళంతా వచ్చి డాన్స్ మీదకి రావాల్సిందిగా కూర్చు. ఇప్పుడు వస్తున్నారు వెనక మన ఇంకో ఇద్దరు. ఫస్ట్ మనం అక్కడి నుంచి ప్రసాద్ మాస్టర్ స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ చంద్ర మాస్టర్ గారు. ఒకటి ఆయన ఆడున్నాడు, మరి ఫోన్ చేయమని చెప్పు ఆయన వస్తే ఎందుకంటే నిలబడతాను. నెక్స్ట్ కోటేశ్వర మాస్టర్ గారు. రమణ మాస్టర్ గారండి. అప్పుడు కొట్టినట్టు ఇప్పుడు కొడితే పిల్లల్ని మనం స్కూల్లో పాఠాలు చెప్పగలుగుతామా? అది ఇప్పుడు కొట్టినట్టు ఇప్పుడు కొడితే క్వశ్చన్ అదే. అప్పుడు కొట్టినట్టు ఇప్పుడు కొడితే ఆ పూటకి ఆ రోజు సాయంకాలానికి మేము జైల్లోనే. ఇవాళకి ఆడ అదే పడుతుంది, పోయి చూసిరా ఒకసారి. జైన్ స్కూల్ ప్రసాద్ థియేటర్ కాడ అదే జరుగుతూ ఉంది. ప్రసాద్ థియేటర్ దగ్గర కూడా కాదు సార్, జడ్పీహెచ్ సీపురపాలెంలో కూడా అదే జరుగుతుంది, వినీలా దగ్గర. ఆ బ్రాండ్ మేము పోగొట్టాం. సార్ మీరు కొంచెం పక్కరండి సార్. శివనాథ మాస్టర్. మాస్టర్ గారండి, స్మైల్ సార్. ఎక్కడ ఆలోచిస్తా ఉన్నారు? మనకి దొరికే అరుదైన గౌరవం ఇదేనండి మనకి. సార్ కొంచెం మేడం కొంచెం జరుగుతారన్నమాట. స్టార్ట్ చేయటం 97లో 96లోనే నేను ఇక్కడి నుంచి చీరాల షిఫ్ట్ అవటం. తర్వాత 1-2 ఇయర్స్ నడిచినా కానీ తర్వాత శివ హ్యాండిల్ చేశాడు. తర్వాత మనకు వస్తుంది. ఆ రోజుల్లో స్టూడెంట్స్ కోఆపరేషన్ కానివ్వండి, పేరెంట్స్ కోఆపరేషన్ కానివ్వండి, అది మర్చిపోలేని కోఆపరేషన్. బిడ్డల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు అంత కోఆపరేట్ చేసి ఎటువంటి స్టెప్ తీసుకున్నా మార్కుల పరంగా కానీ క్రమశిక్షణలో కానీ
ఎటువంటి స్టెప్ తీసుకున్నా కూడా పేరెంట్స్ అందరూ సపోర్ట్ చేశారు ఆ రోజుల్లో. మరి ఇప్పుడు చూస్తుంటే మరి మీలో కూడా టీచర్స్ ఉన్నారు కాబట్టి కొంతమంది బయట పరిస్థితి అర్థమవుతూ ఉంది. అయినప్పటికీ కూడా మన బాధ్యతను మనం నిర్వహించకపోతున్నాం. ఆ రోజుల్లో మీ బ్యాచ్ మొత్తం స్కూల్లో ఉన్న 120 మందిలో, అంటే అప్పుడు చుట్టుపక్కల విలేజెస్ నుంచి కూడా రావూరు, గొనసపూడి, మరి గొలపాలెం, భీమవరం ఈ విలేజెస్ నుంచి కూడా ఇక్కడికి చదువుకోవటానికి వచ్చే పిల్లల్లో నాకు గుర్తు 96 బ్యాచ్లో 44 మంది మన ఆర్వీఆర్ ట్యూషన్లో చదివినట్టుగా గుర్తు. మరి ఆ రోజుల్లో హై స్కూల్ ట్యూషను, ఆర్వీఆర్ ట్యూషను కాంపిటీషను చాలా హెల్తీ కాంపిటీషను. మాస్టర్ వాళ్ళ దగ్గరికి మేము కూడా వెళ్ళి డౌట్స్ వస్తే సుబ్బయ్య మాస్టర్ దగ్గర కానీ రమణ మాస్టర్ దగ్గర కానీ వెళ్ళి సలహాలు తీసుకుంటూ ఉండేవాళ్ళం. ఆ హెల్తీ కాంపిటీషన్ వల్లే స్టూడెంట్స్ డెవలప్ చెందగలిగారు ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో. మరి ఈ విధంగా గుర్తుపెట్టుకొని మళ్ళీ మిమ్మల్ని అందరినీ, అంటే బాయ్స్ ఫేసులు కొంచెం చేంజింగ్ తక్కువగా ఉంది కానీ గర్ల్స్ ఫేసులు చాలా చేంజ్ ఉంది, చాలా గుర్తుపట్టలే. మరి నిజంగా ఇంతమంది ఒక బ్యాచ్ గ్యాదర్ అయ్యి ఇంత సంతోషకరమైన రోజుని జరుపుకుంటున్నందుకు మీ అందరికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, అందులో ఆ రోజు స్కూల్ ఫంక్షన్లో కూడా ఈ టైం అనుమతించి కోఆపరేట్ చేసినటువంటి మిగతా అందరికి కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. Don't want to go into the details. Doing good to yourselves or yourselves. He is doing good to so many people. మీకు మీరు మంచి చేసుకుంటే మీరు ఎంతో మంది మంచి చేసినట్టు. కొద్దిగా వివరిస్తా అంటారు. మీరు పిల్లలుగా ఉన్నారు, తల్లిదండ్రులను స్కూల్కి పంపించారు. మొట్టమొదటి స్కూల్ ఎలిమెంటరీ ఎడ్యుకేషను, తర్వాత హై స్కూల్ ఎడ్యుకేషను, తర్వాత కాలేజీ, పీజీ, విద్య. ఇందులో మీకు మీరే ముందు మంచి చేసుకున్నారు ప్రాథమిక బేసిక్గా. దానివల్ల ఇంతమందికి ఇన్ని రకాలుగా మంచి జరిగింది, ఇంతమంది సంతోషంగా ఉన్నారు. దట్ ఈస్ ద పాయింట్. కాబట్టి లోకాన్ని ఉద్ధరించాలంటే మనల్ని ఉద్ధరించుకుంటే చాలు, లోకాన్ని ఉద్ధరించినట్టు. ఓకే, సో ఐ విష్ యూ ఆల్ సక్సెస్ in your future endeavors. May God bless you. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ఇన్పుట్స్. ఇప్పుడు అనుకోలే మీ బ్యాచ్ ఎంత గ్రాండ్గా చేశారు, అందువల్ల మిమ్మల్ని అభినందిస్తున్నాను. మీరందరూ ఒకసారి ఒకరినొకరు తెలుసుకోవటం, మాకు మిమ్మల్ని గురించి తెలుసుకునేటువంటి ఈ అవకాశం అనేది చాలా మంచిది. మరి నేను ఈ స్కూల్లో 1995 జనవరి 17న సెకండరీ గ్రేడ్ టీచర్గా చేరాను. అప్పుడు మీరు 10th లో ఉన్నారు, నేను చేరినప్పుడు మీరు 10th లో ఉన్నారు. అయినప్పటికీ ఆర్వీఆర్ ట్యూషన్లో నేను ఉన్నాను కనుక మీకు మీతో నాకు పరిచయం ఉంది. 10 మంది పిల్లలతోటి పరిచయం ఉంది, మిగిలిన పిల్లలతో కూడా పరిచయం ఉంది కనుక ఆ విధంగా మీ అందరినీ చూసేటువంటి ఒక మంచి అవకాశం మాకు కలిగించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మీ భవిష్యత్తు కూడా, మీ కుటుంబాలు, మీ భవిష్యత్తు చక్కగా ఉండాలని ఆకాంక్షిస్తూ నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. నేను కూడా ఆర్వీఆర్ విద్యా విహార్లో దాదాపు 3 సంవత్సరాలు పనిచేసి తర్వాత మాస్టర్ గారు వెళ్ళిపోయినాక అదే ట్యూషన్ని ప్రజెంట్ ఇప్పటికి కూడా కండక్ట్ చేస్తూ కాలం వెళ్ళబుచ్చుకుంటూ ఉన్నాను. నన్ను కూడా గుర్తుపెట్టుకొని పిలిచినందరికీ మీ అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్.